ఏమిటి వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు, నువ్వు ఇది వాస్తవమని. లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు. ఎందుకులా? ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, 21 సీట్లు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు, దట్స్ ఆల్. నువ్వు ఒక ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు. ఎవరికి వస్తే అవి బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే ఆ బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు, తెలుగుదేశం వాళ్ళకి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు వేషం వేస్తాడు. సినిమాల్లో వెయ్యి, అభ్యంతరం లేదు. రాజకీయాల్లో వెయ్యి, మాకు నమ్మరు. కన్వర్ట్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్గా మారే ప్రయత్నం చేయి. చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రెస్ నోట్ ఇచ్చే చంద్రబాబు రమ్మని మాట్లాడమనండి. ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు, నేను అడుగుతా ఉన్నా. ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా, అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించట్లా. పల్ది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నమ్మండి. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత అధికారం కోసం, ప్రతిపక్షాలను దెబ్బతీయటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. భగవంతుడు లేదు, పిల్లలిచ్చిన మామ లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, ఎవడో లేదు, కొడుకు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ నెత్తిని కూడా శతకోపం పెట్టడం ఖాయం, రాసుకోండి. అడ్డం వస్తే మాత్రం ఎవడనే లెక్క చేయడు. భగవంతుడినే లెక్క చేయని వాడు పవన్ కళ్యాణ్ ఒక లెక్క, లేదు మామ ఒక లెక్క, లేదు తండ్రి ఒక లెక్క, కొడుకు ఒక్కడే కాబట్టి, వారసుడు కాబట్టి జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంత నీచాతి నీచమైన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎవ్వడు ఉండడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.